వాయిదా పడింది డిసెంబర్ 4-5 ఇప్పుడు అది బై మిస్టేక్, ప్రొడ్యూసర్స్ మిస్టేక్. వాళ్ళకి అది ఏం జరిగింది అనేది మనకి క్లారిటీ లేదు ఇప్పటికి కూడా. అదే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు. దాని గురించి పెద్ద ఇష్యూస్ కాదు. ఈ రోజు మట్టికి తెలంగాణ మొత్తం ఏ టైం అయితే నిర్ణయించుకున్నారో అదే టైంకి షోలు అన్నీ పడుతున్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేకుండా పడుతున్నాయి. ప్రీమియర్స్ లాస్ట్ వీక్ అయిపోయాయి. ఛానల్ డిసప్పాయింట్ అయ్యారు. లాస్ట్ వీక్ కూడా మాట్లాడారు. డిసప్పాయింట్ అంటే అది ప్రొడ్యూసర్ది సంథింగ్ చాలా ప్రాబ్లమ్స్ వల్ల, పైసల్ ప్రాబ్లమ్స్ వల్ల అయినాయి. వాళ్ళకి క్లారిటీయే లేదు. మనకి ఏం క్లారిటీ ఇంకా ఇవ్వాల. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఈరోజు స్టార్ట్ అయ్యి ఒక నెల రోజులు మా ఫ్యాన్స్ అందరూ థియేటర్లో తాండవం చేస్తారు, కేకులు తాండవం చేస్తారు. పైనున్న పరమేశ్వరుడి ఆశీస్సులతో బాక్స్ ఆఫీస్ బొనాన్జా బాలయ్య బాబు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. సంక్రాంతికి ముందే రిలీజ్ అవుతుంది డిసెంబర్ 12 అంటే రేపు ఇవాళ ప్రీమియర్. రేపు ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? రికార్డ్స్ మేము కొట్టంది కాదు, మేము చూసిన రికార్డులు మా హీరోనే అంటాడు, మేము చూడని ఎత్తులు లేవు, మేము చూడని లోతులు లేవు అని. అట్లాంటి ఫ్యాన్స్ మేము కూడా అట్లాగే ఉంటాం, అట్లానే ఉంటున్నాం కూడా. మాకు హై చూసాం, మేము లో చూసాం. కానీ లో ఉన్నప్పుడు కూడా మా ఫ్యాన్స్ ఇంచు కూడా కదల. బాలయ్య బాబు అంతే. రికార్డులు సృష్టించిందే బాలయ్య. ముద్దుల మావయ్య నుంచి ఇండస్ట్రీ రికార్డ్ అనేది ఏదో బాలయ్యనే చూపించిండు. మళ్ళీ ఇప్పుడు రికార్డుల గురించి కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. బాలయ్య అనేది ఒక పవర్ఫుల్ హీరో. ఆ హీరోకు పేరు పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కదా. ఇదేదో తొక్కేయడానికో, ఏదో లాగేయడానికో, అదేదో మన రికార్డు రాకుండా చూసుకోవడానికో. రికార్డులు రాకుండా చేయడానికి వీళ్ళెవరు? ఆ దేవుడు తలుచుకుంటే రికార్డులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. రికార్డులు మాకేం కొత్త కాదు, మాకు అలంకరణ కూడా కాదు. రికార్డులే ఉంటాయి. బాలయ్యనే ఒక రికార్డు. అంటే తలకాయ తీసి పడేస్తుంటే చాలా బాగుంటుంది తలకాయ దిష్టి. ఎందుకంటే మా సినిమాకు ఒక దిష్టి తగిలింది అనుకుంటున్నాము. ఆ దిష్టి అనేది పర్ఫెక్ట్గా దిష్టి తీసి పడేశాడు అన్నట్టు. ఆ సినిమా దిష్టి అనేది ఆ బాలయ్య తీసేసి అక్కడ పడేశాడు అన్నట్టు, అంతే. ఇంకా మేము కొత్తగా చెప్పేది లేదు. మీడియాకి తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు బాలయ్య గురించి. బాలయ్య ఎప్పుడు రికార్డుల గురించి కానీ సినిమాల గురించి కానీ ఏం మాట్లాడలేదు. ఒకటిది లాక్కోవాలి, మనం దాచుకోవాలి అనే మనస్తత్వం బాలయ్యది కాదు. బాలయ్యది ఒకటే మనస్తత్వం. 10 మందికి పెట్టండి, 10 మందికి మంచి చేయండి, 10 మందితో ఉండండి. మాకు నేర్పించిన సంస్కారం అది బాలయ్య చెప్పింది. సినిమా హిట్. ఏమండి, ఈ సినిమా గురించి చెప్పాలంటే బోయపాటి గారు చాలా కష్టపడ్డారు. బాలయ్య గారు వాళ్ళు ఏంటంటే ఈ మనం ఇంతవరకు సంపాదించాం, అది వేరే విషయం. ఇప్పుడు మనం పబ్లిక్లో ఏం చూపెట్టగలుగుతున్నాము, ఇంకేం చూపెట్టగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ వాళ్ళకు ఉందండి. ఆ కాన్సెప్ట్ తోటి అందరికీ నచ్చేలాగా, అందరూ ఒకే విధంగా పోయేలాగా, విభేదాలు లేకుండా పోవాలని చాలా బాగా చూసుకునే వ్యక్తి అండి బాలయ్య. ఎవరి జోలికి వెళ్ళడు, వస్తే మాత్రం బాగుండదు. హైలైట్ అండి, నెంబర్ 1గా హైలైటే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అండి. మాకు ఇప్పటి నుంచి కాదు, మాకు ముందుగానే గెస్ట్. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వాళ్ళు ఏదో చూపెట్టాలి, పబ్లిక్ని నెచ్చాలి. చిన్న పిల్లవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు యంగేజ్ ప్రతి ఒక్కళ్ళు జై బాలయ్య. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. పాటలు కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ బాలయ్య గారు అంటే అందరికీ తెలిసిన విషయమే, మంచి ఉత్తమ నటుడు. ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని అందరం కోరుకుంటాం. ఆలస్యమైన కానీ ఫ్యాన్స్ ఇది కొత్త రికార్డులని 100% పక్కా చూపిస్తుందండి. పక్కా రికార్డులను సాధిస్తుంది. ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది. ఈ సినిమా ఒక అద్భుతమైన మెసేజ్ కూడా ఉండబోతుంది. కాబట్టి అందరూ చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది. అది ఓన్లీ బాలకృష్ణకే చేయగలరు అలాంటివి. గుడ్ వన్. 3D అయితే నాకు తెలిసి ఆ దిష్టి తీసింది మన కళ్ళ ముందు వస్తుందేమో అన్నట్టు ఉంటుంది. గ్రావిటీ అవన్నీ వేరే లెవెల్ అండి బాలకృష్ణకి. బాలకృష్ణ అంటే అవన్నీ ఉండాల్సిందే, అవన్నీ ఐకానిక్ మూమెంట్స్ ఫర్ బాలకృష్ణ. బాగుంది. దానివల్ల జనాలకి అవేర్నెస్ వస్తుంది. ఇట్స్ గుడ్. పెట్టుకో
ఏ సౌండ్ కోపం వస్తో ఏ సౌండ్కు నడుస్తాను నాకే నా కొడుక నా నా వ్యూలో ఉంటుంది నా కొడుక సూపర్ బంపర్ హిట్. పాన్ ఇండియా అంటే ఇక్కడ మనం స్కేల్ చూసుకోవాలి. ఇక్కడ డివోషనల్ టచ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఒక ఇండియా ప్యాట్రియాటిజం కూడా ఉంది, ఒక హైందత్వం గురించి చెప్తున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కొంత నెగిటివ్ ట్రోల్స్ అయితే ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బాలయ్య బోయా కాంబో, అట్ ద సేమ్ టైం తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ కాంబో ఏదైతే ఉందో ఎవర్ గ్రీన్. చాలా బాగుంది, ఫుల్ హిట్ వైబ్స్, పండగ వైబ్స్. అయితే ఖచ్చితంగా 5th హిట్ అయితే కొడుతున్నాం బాలయ్య బాబుతో. ఇప్పుడు ఇంకెక్కువ జనం కనిపిస్తుంది ఎక్కువ. అంటే అది ప్లస్ నెగిటివ్ ఏదో ఒకటి అయితే అయ్యింది, పోస్ట్ పోన్ అయితే అయింది. బట్ అయితే బాలయ్య తాండవం మాత్రం ఆగదు. దిష్టి తీసే షాట్ అయితే వేరే లెవెల్లో ఉంది. బాలయ్య ఇంకా అంతే, ఇంకా బాలయ్య వేరే లెవెల్ ఉంటాడు. సౌత్ ఇండియాలో ఏ సీనియర్ హీరోకి ఇంత క్రేజ్ అయితే మేము చూడలేదు. వరుసగా 5 హిట్లు కొట్టడం అంటే ఇండస్ట్రీలో మామూలు విషయం కాదు. సో ఏ సీనియర్ హీరో లేని క్రేజ్ బాలయ్యకి ఇవాళ వచ్చింది. అఖండ 1 ఎట్లా అవుతుందో దానికి మించి ఎవరైనా టంకైతే దిష్టి తీస్తారు, మనోడు తలకైతే దిష్టి తీస్తున్నాడు. సినిమా చెప్పక్కర్లేదు, బ్లాక్ బస్టర్ అమ్మమ్మ కూడా అయిపోద్ది. ఎందుకంటే ఇది రిలీజింగ్ ఇంత లేట్ అవడమే బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఇట్ విల్ బి సూపర్ హిట్. చాలా బాగుంది అసలు. జై బాలయ్య, జై బాలయ్య. గాడ్ ఆఫ్ మాసెస్ అంటే ఒక్కడే ఒక్కడు బాలయ్య, అంతే, ఇంకెవ్వరు మాస్ కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య. జై బాలయ్య. మన హిందూ ధర్మం కాపాడడానికి ఒక బాలయ్య లాంటి వ్యక్తి వచ్చి మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక బోయపాటి సీను అలాంటి ఒక వ్యక్తి వచ్చి ఇలాంటి మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చి నిలబెట్టడానికి కృషి చేసిన వాళ్ళకి మనం పెట్టాల్సింది సెల్యూట్. వారం తర్వాత కూడా సినిమాకి ఇంతే జనం భారీగా తెలియదు. గత వారం రిలీజ్ కావాల్సింది వాయిదా పడ్డా కానీ ఇప్పుడు మళ్ళీ ప్రీమియర్స్ కూడా ఇంతే స్థాయిలో. అరే ధర్మం కాపాడడానికి వాయిదా పడడం ఇవి కాదు. ధర్మం ఎప్పుడూ కాపాడుతుంది. వాయిదా పడడం కాదు, కలెక్షన్స్ కావు. హిందూ ధర్మం కాపాడుతుంది అక్కడ. అది కత్తులతో కాదురా, కంటి సూపుతో చంపేస్తా అని చెప్పిండు. ఆ డైలాగ్ రద్దు కానీ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అన్నా జై బాలయ్య సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై బాలయ్య. 500 crores పక్కా. అన్న ఇగో మన ఎమ్మెల్యే అన్న మా ఆయన, ఇదంతా మన ఎమ్మెల్యే మనోడు. అలాంటోడు కూడా మనోడు సినిమా తీస్తున్నాడు, మన కోసమే తీస్తున్నాడు. వచ్చింది దేనికి? ఎంజాయ్ చేయడానికి. ఏ పబ్లో అయినా నువ్వు వెళ్ళేసరికి పబ్ ఎండింగ్ ఎప్పుడవుతుంది తెలుసా? జై బాలయ్య అనే స్లోగన్తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు కూడా మేము కూడా అదే చెప్పేది, జై బాలయ్య. సూపర్ హ్యాపీ, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రిచార్పూర్ బాలయ్య బాబు ఫ్రమ్ హిందూపూర్. జై బాలయ్య. సూపర్ అన్న, సూపర్. బాలయ్య దుమ్ము లేపుతాడు. కిందటి వారం మిస్ అయ్యింది, ఈ వారం తప్పదు ఇంకా. జై బాలయ్య. ఇలాగే ఉంటాం. నెల రోజుల తర్వాత వచ్చాము. ఏం చెయ్యొద్దు. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇక్కడ తీస్తాం, దిష్టి తీస్తాం మేము అందరికి. మాకు దిష్టి తగిలింది, అందుకే అలా చేసి దిష్టిని మొత్తం తీసి అవతల పడేసాం.